వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లా మంత్రి కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టును మంజూరు చేయించారు. ముఖ్యమంత్రితో ఆ పథకం పేరు అనౌన్స్ చేయించి మరెవ్వరికి ఆ క్రెడిట్ దక్కకుండా గేమ్ ఆడారట. ఇదే సమయంలో మరో ప్రాజెక్టు పూర్తి కాకుండా దాన్ని ఆలస్యం చేయించాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే అది ఆలస్యమైతే తన ప్రాజెక్టు త్వరగా పూర్తి అవుతుందనేది సదరు మంత్రి గారి ఆలోచనగా జిల్లా వాసులు చెబుతున్నమాట. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంట్రా ప్రాజెక్టు చూద్దాం. ఖమ్మం జిల్లా అనగానే రాష్ట్రం మొత్తం ఇటే చూస్తుంటుంది. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఇక్కడి నాయకుల వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్లస్ అయింది. ప్రభుత్వం రాగానే మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేసిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇద్దరు నేతలకు కూడా మంత్రి పదవులను కట్టబెట్టారు. ఇలా ముగ్గురు మంత్రులు జిల్లాకు ఒక వరంగా మారింది. ఇక పాలేరు నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం దండిగానే నిధులు సమకూర్చింది. అయితే ఈ నిధులు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చిందని చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఓవైపు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే పాలేరు వరకు నీళ్లు వస్తాయి. అలాగే ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు కూడా ప్రయోజనం ఉంటుంది. దీనికోసం కేసీఆర్ ప్రభుత్వంలోనే పునాది పడింది. మోటార్లను కూడా ఆనాడే నిర్మాణం చేసినప్పటికీ సగం ప్రాజెక్టు మాత్రమే పూర్తయింది. మిగిలిన ప్రాజెక్టు అంటే పాలేరు వరకు వచ్చే దానికోసం అప్పటి ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. అటవీ శాఖ భూములు, రైల్వే బ్రిడ్జిల సొరంగాల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో సీతారామకు ప్రత్యామ్నాయంగా మున్నేరు నుంచి నీటి పాలేరుకు వచ్చేలా ఒక కొత్త పథకాన్ని తీసుకుని వచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం మీదకు మున్నేరు ప్రవహిస్తుంది. మధ్యలో ఆకేరు, బిక్కేరు వాగులు కలుస్తాయి. వీటి ద్వారా ప్రతి ఏటా 30 నుంచి 40 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. దీంతో సముద్రంలో కలిసే 10 టీఎంసీల నీటిని పాలేరు రిజర్వాయర్కు పంపిస్తే దాని ద్వారా పాలేరులోని 1,30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో పాటుగా ఖమ్మం నుంచి వైరా వరకు సాగర్ కాలువల ద్వారా పాలేరు నుంచి తాగునీరు అందించవచ్చు. సాగర్ కాలువలకు నీళ్లు ఆలస్యమైతే ఈ నీరు ఉపయోగపడుతుంది. మొత్తం సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కావడమే కాకుండా సాగునీరు, త్రాగునీటి సమస్య కూడా పోతుందన్నమాట. అంతేకాదు ఖమ్మం, పాలేరు, మహబూబాబాద్, సూర్యాపేటలకు కూడా త్రాగునీటిని ఇవ్వొచ్చంటూ ఒక ప్రణాళిక సిద్ధం చేయగా దానికి ముఖ్యమంత్రి ఆమోదించి 162.54 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. అయితే గతంలో పాలేరు నుంచి మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ద్వారా గోదావరి జలాలతో రైతుల కాళ్లు కడుగుతానని పదే చెప్పేవారు. ఆ సీతారామ ప్రాజెక్టు వ్యవహారంలో మిగిలిన ఇద్దరు మంత్రుల కంటే ఆయన ఎక్కువగా కృషి చేశారు. పదే అధికారులతో రివ్యూలు చేయడంతో పాటు ప్రాజెక్టు ప్రాంతంలో పలుమార్లు పరిశీలించారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. మొన్న ఆగస్టులో సీతారామ మోటార్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఆన్ చేయడంలో తుమ్మల పాత్ర చాలా ఉంది. సీతారామ అంటే తుమ్మల అనే పేరు జిల్లాలో వచ్చింది. అయితే ఇప్పుడు పాలేరుకు మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహం ఉందన్న విషయం జిల్లా వాసులకు తెలుసు. సీతారామ ఇప్పుడు ఏనుకూరు వరకు పూర్తయింది. ఇంకా మహబూబ్ మీదుగా పాలేరు వరకు సీతారామ కాలువల తవ్వకాలు జరపవలసి ఉంది. దీనికి చాలా సమయం పడుతుంది. నిధుల సమస్య కూడా ఉంది. ఇది పూర్తయితే పాలేరులో కూడా తుమ్మల ప్రభావమే కనిపిస్తుంది. అందుకే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో ఆలోచన చేశారట. అదే మున్నేరు నీటిని పాలేరు రిజర్వాయర్లో కలిపే విధంగా చేయడం అన్నమాట. దీని ద్వారా సీతారామ ఎప్పటికి వస్తుందో తెలియదు. కానీ కేవలం 160 కోట్లు పెట్టి మున్నేరు నుంచి ఇప్పటికీ కొంతవరకు తవ్విన సీతారామ కాలువల గ్రావిటీ ద్వారా పాలేరుకు నీటిని అందిస్తారు. దీని ద్వారా తుమ్మల క్రెడిట్ను పాలేరులో ఆపడం వీలవుతుంది. పాలేరుకు త్వరగా నీళ్లొస్తాయి. దీంతో పాలేరుకు నీరు తెచ్చిన ఘనత తన సొంతం అవుతుందనేది పొంగులేటి ఆలోచనగా తెలుస్తుంది. అంటే 160 కోట్లతో 2 ప్రయోజనాలను పొందడం ఖాయమనేది పొంగులేటి ప్లాన్. అందుకే సీతారామ ప్రాజెక్టుపై పొంగులేటి దృష్టి పెట్టకుండా మున్నేరు పథకంపై దృష్టి పెట్టారట. ఎవరి ఆలోచన ఎలా ఉన్నా తమకు మాత్రం నీళ్లు కావాలంటున్నారు పాలేరు జనం.